చేయించి ఈయన పోటీ చేస్తారు. అవినాష్ రెడ్డి వాస్తవంగా చెప్పాలంటే కడప జిల్లాలో ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి కన్నా ఒక బలమైనటువంటి నాయకుడిగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్నప్పటికీ కూడా ఉమ్మడి కడప జిల్లా బాధ్యతలు మొత్తం కూడా రాజకీయ బాధ్యతలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలన్నీ కూడా అవినాష్ రెడ్డి చూస్తున్నారు. ఇప్పుడు అవినాష్ రెడ్డిని పూర్తిగా పక్కన నెట్టేసి ఇంతకు ముందు వైఎస్ వివేకానంద రెడ్డి చేత రాజీనామా చేయించి జగన్మోహన్ రెడ్డి పోటీ చేసి గెలిచాడు ఎంపీగా గతంలో. ఇప్పుడు అలాగా అంత తీసివేసేటువంటి విధంగా అవినాష్ రెడ్డి లేరు. అవినాష్ రెడ్డిని అలాగా రాజీనామా చేయించి కనీసం అతను పులివెందుల ఎమ్మెల్యేగానే పోటీ చేయించాలి. అప్పుడు పులివెందుల ఎమ్మెల్యేగా అవినాష్ రెడ్డి పోటీ చేసి ఇతను ఎంపీగా పోటీ చేసి మార్చుకుంటూ వయసు వరుస. సచిన్, ఇక్కడ నాది ఒక పాయింట్. 2019 ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలో 10 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి. 7 స్థానాల్లో, అంటే కడప పార్లమెంట్ సెగ్మెంట్లో 7 నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి వాటన్నింటిలో కూడా. కానీ ఇప్పుడు విచిత్రంగా ఎప్పుడు లేనటువంటి విధంగా జగన్ ఇలాకా కడపలో 10 స్థానాల్లో 3 మాత్రమే గెలిచాయండి. బద్వేలు, రాజంపేట, పులివెందుల. కడప పార్లమెంట్ సెగ్మెంట్ చూసుకుంటే బద్వేలు, పులివెందుల ఈ 2 మాత్రమే గెలిచిన పరిస్థితి. 5 నియోజకవర్గాల్లో ఎప్పుడు లేనటువంటి విధంగా కూటమి గెలిచింది. అండ్ మెజారిటీ, అవినాష్ రెడ్డి మెజారిటీ బాగా పడిపోయింది. అక్కడ టీడీపీ అభ్యర్థికి 5,42,000 పైచిలకు ఓట్లు వస్తే అవినాష్ రెడ్డికి 6,05,000 ఓట్లు, అంటే జస్ట్ 62,000 మెజారిటీ. మరి ఇంత పోటీ ఉన్నప్పుడు, కూటమి బలం పుంజుకున్నప్పుడు, ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో రాజీనామా చేసి కడప ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలబడితే అప్పుడు ఫుల్ ఫోకస్, బీజేపీ ఫోకస్, టీడీపీ ఫోకస్ అండ్ జనసేన ఫోకస్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనే విధంగా ఉంటుంది కదా. నిజంగా ఇంత అనొచ్చో లేదో, తెలివి తక్కువ పనో లేకపోతే సాహసమో, ఇలాంటి సాహసం చేయగలుగుతారా? చేయడం కరెక్టా? రవిశంకర్ గారు, బై ఎలక్షన్ జరిగినప్పుడు అధికార పక్షానికి అనుకూలంగా ఉంటుంది, ప్రతిపక్షానికి ప్రతికూలమైనటువంటి పరిస్థితి ఉంటుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అది కూడా 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరమైనటువంటి ఓటమి. మీరు చెప్పినట్టుగా పులివెందుల కడప పార్లమెంట్ లో 2-2 గెలిచినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ కీలకమైనటువంటి ఒక అంశాన్ని గమనించాలండి. కడపలో ఈ విధమైనటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు రావటానికి మొన్న జరిగినటువంటి పరిణామంలో అవినాష్ రెడ్డి తక్కువ మెజారిటీతో గెలవటానికి కూడా మీరు గమనిస్తే షర్మిల అక్కడ ఎంపీగా పోటీ చేయటం అనేటువంటిది కీలకమైనటువంటి అంశం. షర్మిల పోటీ చేయటం వల్ల కొంత తెలుగుదేశం పార్టీకి కొన్ని ఓట్లు వచ్చినప్పటికీ కూడా వైసీపీకి వ్యతిరేకంగా కొన్ని ఓట్లు కాంగ్రెస్ పార్టీకి కూడా వచ్చాయి. ఇప్పుడు 1,40,000 వరకు ఓట్లు వచ్చాయి కదా, అవేం తక్కువ ఓట్లు ఏం కాదు. 5,40,000 ఓట్ల వరకు తెలుగుదేశానికి వస్తే 1,40,000. వీళ్ళిద్దరే కలిపితే అవినాష్ రెడ్డి కన్నా చాలా ఎక్కువ. అయితే అందుకని షర్మిల పోటీ చేయటం అనేటువంటి ఓట్లు, షర్మిల ఓట్లు మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు. అవి వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నాయి ఓట్లు, తెలుగుదేశానికి కూడా వచ్చేదానికి అవకాశం లేదండి. ఒకవేళ షర్మిల పోటీ చేయకుండా ఉంటే నాకు తెలిసి 1,00,000 పైన ఓట్ల మెజార్టీతో అవినాష్ రెడ్డి గెలవడానికి అవకాశం ఉండేది అనేటువంటిది నేను పరిశీలించిన దాని ప్రకారంగా. అయితే ఇప్పుడు ఏం చేయాలి మరి? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 2 ఎమ్మెల్యే స్థానాలు గెలిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికైనా బరిలో దిగితే మరి ప్రతికూలమైనటువంటి ఫలితం వస్తుంది కదా అనుకోవచ్చు. అయితే జగన్మోహన్ రెడ్డికినా ఈ అవకాశాన్ని వినియోగించుకొని కుటుంబం మొత్తానికినా తన వైపు చక్కదిద్దుకునేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తారా? ఇది కూడా ఒక చర్చ ఉందండి. అందుకే ఈయన రాజీనామా చేసి ఎమ్మెల్యేగా పులివెందుల నుంచి విజయమ్మను పోటీ చేయిస్తారు అనేటువంటి చర్చ కూడా ఉంది. అంటే విజయమ్మని చేస్తారా, భారతీయని చేస్తారా? కానీ కూతురు షర్మిల సహకరించాలి కదా, చెల్లి షర్మిల సహకరించాలి కదా. ఈరోజు వైఎస్ జయంతి సందర్భంగా నివాళులర్పించే కార్యక్రమానికి అందరూ కుటుంబ సమేతంగా కలిసి వస్తారు అని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తే విజయమ్మ అలాగే భారతి, జగన్ మాత్రమే ఒక ఫ్రేమ్లో కనిపించారు, షర్మిల కనిపించలే. మరి అలాంటి పరిస్థితుల్లో ఇటువంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటే మరి షర్మిల సహకరించాలి కదా. ఇప్పుడు షర్మిల వల్లే అవినాష్ రెడ్డి మెజారిటీ భారీగా పడిపోయింది. మరి షర్మిలే నిజంగా వదినతో పోటీకి బరిలో దిగితే అది అప్పుడు మరింత ఇబ్బందికరం కదా. రవిశంకర్ గారు, మీరు షర్మిల కడపలో పోటీ చేయటం వల్ల అవినాష్ రెడ్డి మెజారిటీ తగ్గటం ఒకటే కాదండి. కడపలో క్లీన్ స్వీప్ చేసినట్టు ఉమ్మడి కడపలో
3 మాత్రమే గెలవటం. అసలు రాష్ట్రంలో 164 175 164 కూటమికి వచ్చాయంటే దాంట్లో ఎంతో కొంత పాత్ర షర్మిల పాత్ర కూడా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి మాటలు. అందుకే నేనేమంటానంటే కుటుంబాన్ని చక్కదిద్దుకునేటువంటి పనిలో భాగంగా ఇప్పుడు విజయం ఏం చేస్తారు? విజయం ఎప్పుడు కూడా కూతురు వైపు ఉంటారు, కొడుకు వైపు ఉంటారు. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎక్కడ ఏం చేయలేదండి ఆవిడ, ఎప్పుడు చేయలేదు. అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా కూడా ఆవిడ చేయలేదండి. మొన్న ఎన్నికల్లో మాత్రమే షర్మిలను గెలిపించమని రిక్వెస్ట్ చేశారు తప్ప ఆమె జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. షర్మిలను గెలిపించండి అంటే అవినాష్ రెడ్డిని ఓడించమనే కదా, ఓడించమని. అంతేగాని జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కాదు. అవినాష్ రెడ్డి అనేది వాళ్ళ టార్గెట్ అయితే అయ్యి ఉండొచ్చాం, అయినా గెలిచారు కదా అవినాష్ రెడ్డి. ఇక్కడ ఒక అంశం ఏంటంటే విజయమ్మ ఈ రోజున మరి మీరే చెప్పినట్టు ఈ ఫ్రేమ్ లో జగన్మోహన్ రెడ్డి, భారతి, విజయమ్మ ఒక ఫ్రేమ్ లోకి వచ్చారంటే అంటే జగన్మోహన్ రెడ్డి వైపు ఇప్పుడు విజయమ్మ ఉన్నట్టుగా భావించాల్సి ఉంటుంది. ఇంకొక అంశం ఏంటంటే కుటుంబాన్ని చక్కదించుకోవడానికి ఇదొక అవకాశంగా జగన్మోహన్ రెడ్డి వినియోగించుకునేటువంటి పరిస్థితి కన్నా ఉంటే విజయమ్మ ద్వారాగా షర్మిలను కూడా వచ్చే ఒకవేళ ఆయన పోటీ చేయాలనుకుంటే కడప పార్లమెంట్ కి షర్మిలకైనా పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆగిపోయేటువంటి పరిస్థితి ఉంటే అప్పుడు వాళ్ళ మధ్య కుటుంబంలో ఐక్యత వచ్చింది, షర్మిల కూడా ఆయనకు వ్యతిరేకంగా లేదు అనే ఒక వాతావరణాన్ని రాష్ట్రం మొత్తం పంపించడానికి ఉపయోగపడేటువంటి అంశం. ఎందుకంటే ఇప్పుడు పంపించే ఉపయోగం ఏముంది చెప్పండి? ఏదో అంటారు కదా, క్షవరం అయిన తర్వాత వివరం వచ్చింది అన్నట్టుగా భవిష్యత్తులో 11కు పరిమితం అయిపోయి ఇంత దీనాతి దీనమైన పరిస్థితుల్లోకి వైసీపీ వెళ్ళిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కనీసం తలెత్తుకు తిరగలేని పరిస్థితుల్లో అసెంబ్లీలో తోటి సభ్యులను కూడా ఫేస్ చేయలేని చాలా దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నారు. ఇది ఇప్పుడు అయిపోయిన తర్వాత ఎంత డ్యామేజ్ అంటే మీరు చెప్తున్నట్టుగా 164 స్థానాల్లో కూటమి గెలుపులో ఎంతో కొంత షర్మిల ఇంపాక్ట్ ఉంది. అది ఎంత అంటే కనీసం సొంత చెల్లెను కూడా ఆపసోపాలు పెడుతున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు, వాళ్ళకి సఖ్యత లేదు అనే ఒక సంకేతం చాలా బలంగా వెళ్ళిపోయిందండి. ఎందుకంటే కుటుంబ వ్యవస్థ అంటే మనకు ఒక గౌరవం ఉంటుంది కదా. సో అటువంటి ఒక సాంప్రదాయాన్ని కొనసాగించలేకపోతూ ఉన్నాడు. రాజకీయం కోసం ఏదైనా చేస్తాడు, బాబాయిని హత్య చేస్తాడు. ఇప్పుడు షర్మిల రైజ్ చేశారు కదండి బాబాయ్ హత్య అంశాన్ని కూడా. కాబట్టి కుటుంబ విలువలు లేవు జగన్మోహన్ రెడ్డికి అనేది ఎస్టాబ్లిష్ చేయడంలో షర్మిలను టీడీపీ కూటమి నాయకులు గట్టిగా ఉపయోగించుకున్నారు. రవిశంకర్ గారు, ఇక్కడ షర్మిల జగన్మోహన్ రెడ్డి రాజకీయానికి సంబంధించినటువంటి అంశాలు చాలా సందర్భాల్లో వచ్చాయి కాబట్టి ఇప్పుడు రాజీనామా చేస్తే పర్యవసానాలు ఎలా ఉంటాయి అనే దాని మీద ఎక్కువగా డిస్కస్ చేసేటువంటి వైపు వెళ్తూ అయితే షర్మిలాని ఇప్పుడు ఎందుకు బుజ్జగించడం వల్ల వచ్చే ఉపయోగం ఏంటంటే ముందు ఇంత ఘోరమైనటువంటి ఓటమి తర్వాత తల్లిని చెల్లిని ఇట్లా చేశారు అట్లా చేశారని విమర్శలన్నీ ఉన్న నేపథ్యంలో భవిష్యత్తులో ముందు ఇల్లు చక్కదిద్దుకొని తన వాళ్ళని తన దగ్గరకు తెచ్చుకున్న తర్వాత వాళ్ళ నుంచి ప్రతికూలమైన పరిస్థితి తెచ్చుకున్న తర్వాత అప్పుడు పార్టీని చక్కదిద్దుకొని భవిష్యత్తుకు ప్రణాళికలు రూపొందించుకునేటువంటి అవకాశం ఉండొచ్చు. ఒకవేళ అలా చేస్తే షర్మిల కూడా ఇప్పుడు పోటీ చేయడానికి వెనకడుగు చేయడానికి అవకాశం ఉంటుందండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే షర్మిల మొన్న పోటీ చేస్తే ఆవిడకి ఎంతో కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రమైనటువంటి రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు చేసినటువంటి నేపథ్యంలో పిసిసి అధ్యక్షురాలు నేపథ్యంలో ఆవిడకి ఏమన్నా గెలుస్తారో లేకపోతే ఆవిడకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఓట్లు వచ్చాయి. ఇప్పుడు ఆవిడ బలమేందో తెలిసిపోయింది, ఆవిడ గెలవలేదని తెలిసిపోయింది. ఇప్పుడు పోటీ జరిగింది అనుకోండి, ఎవరి మధ్య పోటీ జరిగింది? తెలుగుదేశము, జనసేన, బీజేపీ కూటమి మధ్య, జగన్మోహన్ రెడ్డి మధ్య మాత్రమే జరిగింది. ఒకవేళ షర్మిల పోటీ చేసినా 1,40,000 ఓట్లు కూడా రావు. ఒక్కసారి ఓడిపోతారని తెలిసిన తర్వాత ఆ ఇమేజ్ ఆ విధమైనటువంటి ఓట్లు రావండి. కాబట్టి వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ కూడా వెనక్కి తగ్గేదానికి అవకాశాలు ఉండొచ్చు. రెండో అంశం ఏంటంటే అసలు పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఎంపీగా గెలుస్తాడా లేదా అనేటువంటి విషయానికి వచ్చేసరికల్లా గెలుస్తాడా లేదనేటువంటి అంశం ఖచ్చితంగా గట్టి పోటీ ఎదుర్కొనేటువంటి పరిస్థితి అయితే జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది. ఎందుకంటే ఇది ఉప ఎన్నికలు అధికార పక్షానికి అనుకూలంగా ఉండేటువంటిది. ఆ అధికార యంత్రాంగం కూడా ఈ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉండేటువంటి అవకాశాలు కూడా ఇక్కడ నా పాయింట్ ఏంటంటే నిజంగా ఓకే పార్టీని బలపరచుకోవడం కోసమో లేకపోతే కేసుల్ని మేనేజ్ చేసుకోవడం కోసమో ఇక్కడ అసెంబ్లీలో వీళ్ళని తోటి సభ్యుల్ని 164 మంచి బలంగా ఉన్నారు కదా ఆ కూటమి, వాళ్ళని ఫేస్ చేయలేక వాటెవర్ ఏదైనా కానివ్వండి, కానీ అసెంబ్లీ నుంచి పార్లమెంటుకు వెళ్ళాలి అనుకోవడం ద్వారా ఒక సంకేతం వెళుతుంది కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు. ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి పోటీ చేస్తారా పార్లమెంట్కి పోటీ చేస్తారా అనే దాని మీద చాలా పెద్ద చర్చ జరిగింది. ఆయన పార్లమెంట్కి పోటీ చేస్తే
ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రేసులో లేడు అనే ఒక సంకేతం వెళుతుంది అనే ఉద్దేశంతో ఆయన అసెంబ్లీకి పోటీ చేయించారని చాలామంది చెప్తూ ఉంటారు. కాబట్టి ఈయన ఎమ్మెల్యే కాకుండా ఎంపీ అయితే మరి భవిష్యత్తులో ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రేసులో లేడు అనే ఇండికేషన్ ఏమన్నా వెళ్తుందా ప్రజల్లోకి? ఖచ్చితంగా వెళ్తుంది రవిశంకర్ గారు. ఒకటి ఏమిటంటే వీళ్ళిద్దరు నాయకుల ప్రస్తావన చేశారు కాబట్టి మీరు ఒక అంశాన్ని గమనించండి. 2 చోట్ల ఓడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ ని అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వబోము అని రోజా లాంటి వాళ్ళు వీళ్ళందరూ మాట్లాడినటువంటి నేపథ్యంలో 5 ఏళ్ల పాటు ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్ని విమర్శలని ఎదుర్కొన్నటువంటి పవన్ కళ్యాణ్ అదే పోరాటం చేసి ఇప్పుడు ఈ రోజున 100% స్ట్రైక్ రేట్ తో అసెంబ్లీలోకి అడుగుపెట్టాడు. దాన్ని ఇప్పుడు ఈ రోజున పొలిటికల్ హీరోగా పవన్ కళ్యాణ్ నిలబడ్డాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు 151 సీట్లలో 5 ఏళ్లలో చేసినటువంటి పొరపాట్ల వల్ల మధ్యలో ఉన్నటువంటి 5 పోయి 11 సీట్లు మిగిలినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి భయపడ్డాడు, పారిపోయాడు, అసెంబ్లీ నుంచి పారిపోయాడు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు భవిష్యత్తు నాయకుడిగా జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అంగీకరిస్తారు, ఎందుకు అంగీకరించాలి అనేటువంటి ఖచ్చితంగా చర్చ వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు అనేది లేకుండా పోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఉన్న ఇమేజ్ కి డ్యామేజ్ అయితే మేము మాట తప్పం, మేము ఎవరి మీదైనా పోరాటం చేస్తాం, జైళ్లు మాకు కొత్త కాదు అనేటువంటిది గతంలో వచ్చినటువంటి మాట. ఇప్పుడు అదే తరహాలో ఆయన పోరాటానికి అసెంబ్లీలో పోరాటానికి సిద్ధమైతే మాత్రమే భవిష్యత్తు ఉండేదానికి అవకాశం ఉంటది. గెలుస్తారా లేదా ఆయన చెప్పినట్టు 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే అయిపోవండి. 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే జరిగిపోయే పరిస్థితి కాదు. ఎందుకు అనంటే వాడు ఈ ప్రభుత్వము ఇప్పుడే ప్రారంభించేసింది. వైట్ పేపర్స్ వరుసనే రిలీజ్ చేస్తూ మొత్తం వీళ్ళు చేసినటువంటి తప్పులు, అన్యాయాలు, అక్రమాలు, అరాచకాలు మొత్తం బయటికి తీస్తున్నారు కదా. 1 by 1 అన్ని కేసులు కూడా సిద్ధం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని నాకు తెలిసి అయితే మొదటి 6 నెలల్లోనే కీలకమైనటువంటి కేసుల్లో అరెస్ట్ చేసేదానికి అవకాశం ఉంది అనుకుంటున్నారు వాళ్ళు. ఆల్రెడీ ఉన్న కేసులేనా అక్రమాస్తుల కేసా, ఆల్రెడీ బెయిల్ మీద ఉన్న కేసులేనా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంటే రాష్ట్ర పరిధిలో ఉన్న కేసులు ఏమన్నా? నేను పాత కేసుల గురించి కాదని చెప్పేది, అది కోర్టు చూసుకునేటువంటి అంశం. అది కొత్తగా ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 7 శాఖలకు సంబంధించి ఇసుక, మద్యము, మైన్స్, అదే విధంగా విద్యుత్తు, పోలవరానికి అన్యాయం చేయటం, అమరావతికి అన్యాయం చేయటం, దీని ద్వారాగా వీళ్ళు చేసినటువంటి అక్రమాల మీద కేసులు ఖచ్చితంగా మంత్రుల మీద, అప్పుడు అధికారుల మీద, జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఖచ్చితంగా కేసులు పెట్టేదానికి అవకాశం ఉంటుంది. నాకు తెలిసి డజన్ల సంఖ్యలో మళ్ళీ కేసులు. డెవలప్మెంట్ కేసులో సబ్జెక్టు కరెక్షన్ A32 రైట్, చంద్రబాబు నాయుడు రైట్, కరెక్టేనా? ఓకే, ఆయన్ని అరెస్ట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు అధికారులు మన చేతిలో ఉంటారు, ఏ రకంగా అయినా కేసు పెట్టొచ్చు. ఆయన అరెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా అరెస్ట్ చేయొచ్చు. మరి చంద్రబాబు నాయుడు ఏ రకంగా కేసులు పెట్టడం వేరు, వ్యవహారం వేరండి. ఇక్కడ ఏంటంటే మద్యం గానీ, ఇప్పుడు మద్యం మొత్తం జగన్మోహన్ రెడ్డికే కనెక్టివిటీ ఉందనేది, మైన్స్ కు సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్మోహన్ రెడ్డికి మొత్తం కనెక్షన్ ఉంది కదా. అదేవిధంగా ఇసుక మొత్తము జేపీ వెంచర్స్ బినామీ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి చేశారని, అసలు మంత్రులకు అవకాశం లేకుండా చేశాడని కదా. మొత్తం ఆయనకే డైరెక్ట్ గా ఈ కుంభకోణాలన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తారు. ఏమనగా జగన్మోహన్ రెడ్డి ఉంటారు ఖచ్చితంగా. కాబట్టి వీళ్ళు అనుకున్న ఇంతకు ముందు 16 నెలలు జైల్లో ఉన్నాడు, వచ్చాడు, మరి మేము గెలిచాము లేదా 2019 ఎన్నిక అనుకున్నారు. ఇప్పుడు 16 నెలలకు అయిపోదు, 32 నెలలు పట్టేదానికి అవకాశాలు ఉండొచ్చు. కేసులు మీద కేసులు పెట్టారు. ఇది వేధింపులా లేకపోతే ఇంకొకటని సింపతి వస్తుందా అనేది సెకండరీ. అసలు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిన తర్వాత పార్టీని నడిపించేది ఎవరు? ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బొత్స సత్యనారాయణ ఇలాంటి వాళ్ళందరూ కూడా, కీలకమైనటువంటి నేతలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వదిలేస్తారనేటువంటి చర్చ జరుగుతున్న నేపథ్యంలో వైసీపీలో ఉండేది ఎవరు? అవునవును, గతంలో మీరు అన్నట్టుగా 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు తల్లి చెల్లియే దిక్కయ్యారు కదా. అప్పుడు ఓదార్పు యాత్ర చేశారు షర్మిల, అన్న వదిలిన బాణం, జగనన్న వదిలిన బాణం అంటూ. చేస్తారేమోనండి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. ఇప్పుడు షర్మిల అయితే మాత్రం వచ్చేదానికి అవకాశం ఉండకపోవచ్చు. ఒకవేళ ఆయన జైలుకి వెళ్తే విజయం ఎలాగో పోరాటం చేస్తారు. భారతీయ కూడా బహుశా మరి ఫుల్ ప్లెడ్జ్డ్ పాలిటిక్స్ లోకి వస్తారేమోనని నేను అనుకుంటున్నాను. అలాగా వాళ్ళు ఎంతో కొంత పోరాటం చేయొచ్చు. కానీ పార్టీలో కీలకమైనటువంటి నేతలు పార్టీ బలోపేతం చేసుకునేటువంటి దిశగా కొంత
స్ట్రాంగ్ గా లేకపోతే మాత్రము జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉంటే ఏదో జరిగిపోయింది, సంపతి మీద మళ్ళీ రేపొద్దున అధికారంలోకి వస్తారని జరిగేది కాదండి. అందుకని ఇప్పుడు ఇవన్నీ తప్పించుకొని రేపొద్దున ఎంపీగా వెళ్ళిపోతాను అనేటువంటి, ఒకవేళ ఎంపీగా వెళ్ళినంత మాత్రాన, వెళ్ళి ఎంపీగా కూర్చున్నంత మాత్రాన బీజేపీ వాళ్ళు ఏమైనా జగన్మోహన్ రెడ్డి మీద ఆంధ్రప్రదేశ్ లో పెట్టేటువంటి కేసుల విషయంలో ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడిని మీరు జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టొద్దు అని ఏమైనా చెప్తారా? ఎందుకు అనంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి అక్కడ ఎంపీగా వెళ్ళకపోయినా ఏం చేసినా మొత్తం మద్దతు ఇస్తానని చెప్తున్నాడు కదా ఎన్డీఏకి. ఇప్పుడు అదనంగా వెళ్ళి చెప్పేది చేసేది ఏం లేదు జగన్మోహన్ రెడ్డి, అన్కండిషనల్ కదా. కాబట్టి నాకు తెలిసి అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎంతో కొంత మంచి సంబంధాలు ఉన్నాయి. ఎవరికి? నరేంద్ర మోడీ, అమిత్ షాకి, జగన్మోహన్ రెడ్డికి మంచి సంబంధాలు ఇప్పుడు కూడా. అంటే నా డౌట్ ఏంటంటే 293 ఓకే బలంగానే ఉంది. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డితో విభేదించిన టీడీపీ అండ్ జనసేనతో అలయన్స్ అయి ఉంది. అక్కడ ఈ కూటమి ఎంపీలు లేకపోతే కేంద్రంలో మోదీ సర్కార్ లేదు, అది అందరికీ తెలిసిన విషయం. ఇటువంటి పరిస్థితుల్లో ఒక్క 4 ఎంపీల కోసం ఆ ఫ్రెండ్షిప్ని కంటిన్యూ చేస్తారా అండ్ వీళ్ళతో విభేదిస్తారా? అంటే విభేదించరు కదా, విభేదించరు. అదే బీజేపీ యొక్క రాజకీయం, అదే. తెలుగుదేశం జనసేనతో విభేదించరు, వాళ్ళతో కొనసాగిస్తూనే జగన్మోహన్ రెడ్డితో కూడా కొనసాగిస్తారు. అతను కూడా పనికి వస్తాడు ఏనుకోదానికని. ఎందుకోసం అంటే అసలు వీళ్ళకి ఫుల్ మెజారిటీ ఉంది కదా ఎన్డీఏకి. ఇక్కడ తెలుగుదేశం జనసేన, అక్కడ జేడీయూ, నితీష్ కుమార్ మద్దతు ఉన్నటువంటి నేపథ్యంలో స్పీకర్ కి అసలు జగన్మోహన్ రెడ్డి మద్దతు 4 ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మద్దతు ఎందుకండి? వాళ్ళు అడిగితేనే మద్దతు ఇచ్చారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఎందుకు అడిగింది అంటే మేము జగన్మోహన్ రెడ్డితో కూడా మా రిలేషన్స్ కొనసాగుతున్నాయని ఒక సంకేతము బీజేపీ పంపించిందని మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకు? వాళ్ళు లాంగ్ టర్మ్ పాలిటిక్స్, దక్షిణ భారతదేశంలో వాళ్ళు భవిష్యత్ అంతా దక్షిణ భారతదేశం లేకపోతే చాలా నష్టం జరిగింది అనేటువంటిది ఇప్పుడు అర్థమైంది వాళ్ళకి. ఆల్రెడీ ఉత్తర భారతదేశంలో తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. గుజరాత్ దగ్గర నుంచి ఉత్తరప్రదేశ్ దగ్గర నుంచి మొత్తం అంతా పోయిన తర్వాత కదా 400 సీట్లు వస్తాయి, మాకు సొంతంగా 370 వస్తాయి అనుకున్న దగ్గర 240 దగ్గర ఆగిపోయారు. భవిష్యత్ అంతా దక్షిణ భారతదేశం వైపే ఉంది. మరి బీజేపీకి సొంతంగా ఇక్కడ గెలిచేటువంటి అవకాశాలు తక్కువ ఉన్నాయి కాబట్టి అందరూ కావాలి వాళ్ళకి. అందుకని జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడిని కూడా ఇప్పుడిప్పుడుగా ఆయన 11 సీట్లకు వచ్చినప్పటికీ కూడా అతన్ని వదులుకునేటువంటి పరిస్థితులు కానీ, గతంతో అతనితో ఉన్నటువంటి అనైతికమైన సంబంధాలను వాటిని ఇప్పుడిప్పుడుగా తెంచుకునేటువంటి పరిస్థితిలో కానీ మోడీ, అమిత్ షా ఉండబోరు అనేటువంటిది ఇప్పుడు వస్తున్నటువంటి సంకేతాలు. ఇలాంటి పరిస్థితుల్లో అయినప్పటికీ కూడా ఎంత మోడీ, అమిత్ షా అనుకూలంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కింద చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కింద జగన్మోహన్ రెడ్డిని వదిలేదు లేదు, జైలుకు పంపాల్సిందే, కేసులు పెట్టాల్సిందే అని నిర్ణయం తీసుకుంటే ఇక్కడ నామమాత్రంగా ఉన్నటువంటి బీజేపీ కేంద్రంలో కూడా తెలుగుదేశం జనసేన మద్దతు ఉండాల్సినటువంటి పరిస్థితుల్లో వీళ్ళకి ఎదురు చెప్పేటువంటి అవకాశం లేదు. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సిందే. రైట్. నిజంగా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని ఆదర్శంగా తీసుకోవాలేమో కృష్ణాంజనేయులు గారు. ఎందుకంటే పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయి 137 స్థానాల్లో పోటీ చేస్తే ఒక్క రాజోల్లో గెలిచి అతన్ని కూడా లాగేసుకున్న, పార్టీని కష్టపడుతున్నా, ఇబ్బంది పడుతున్నా, క్యాడర్ ఇబ్బంది పడుతున్నా, తనను అవమానాల పాలు చేస్తున్నా, మానసిక అత్యాచారాలు చేస్తున్నా అలా నిలబడి సాధించి ఈ రోజున దేశంలోనే అసలు హూ ఈజ్ పవన్ కళ్యాణ్ అనే రకంగా నేను చూశాను. బెంగాలీ మీడియా, గుజరాతీ మీడియా, రాజస్థాన్ మీడియా, కశ్మీర్ మీడియా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ని ఈయన పవన్ కాదు ఒక తుఫాన్ అని చెప్పి మోదీ అన్న ఒక్క మాటతో హూ ఈజ్ పవన్ అనే దాని మీద పెద్ద చర్చ జరిగింది. అంటే పోరాట పటిమ. జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఉదయం వైఎస్ఆర్ జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ ఒక ట్వీట్ చేశారు సార్. ఫుల్ స్క్రీన్ తీసుకోండి. ఆ ట్వీట్ చెప్తాను మీకు. ఇదే ఆ ట్వీట్. నాన్న, మీ 75వ పుట్టినరోజు మా అందరికీ పండగ రోజు. కోట్లాది కుటుంబాలు ఇవాళ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు మీ పుట్టిన రోజున సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగుతున్నారు. ప్రజాశ్రేయస్సు కోసం మీరు చూపిన మార్గం మాకు శిరోధార్యం. జీవితాంతం మీరు పాటించిన క్రమశిక్షణ, చేసిన కఠోర శ్రమ, రాజకీయాల్లో మీరు చూపిన ధైర్య సాహసాలు మాకు మార్గం. మీ ఆశయాల సాధనే లక్ష్యంగా, కోట్లాది కుటుంబాల క్షేమమే ధ్యేయంగా చివరి వరకు మా కృషి కొనసాగుతుంది. ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్. నిజంగా మనస్ఫూర్తిగా ఈ ట్వీట్ చేస్తుంటే కృష్ణాంజనేయులు గారు పోరాడాలి, పవన్ కళ్యాణ్ ఆదర్శంగా తీసుకుని పోరాడాలి.
మీ స్ఫూర్తితో మా కృషి కొనసాగుద్ది కదండి, మా పోరాటం కొనసాగిద్ది అన్నది. ఎందుకంటే ఈయన కాదు కదా ట్వీట్ తయారు చేసేది, ట్విట్టర్ వాళ్ళు మెయింటెనెన్స్ వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. కానీ ఆయన చెక్ చేసుకుంటాడు, నేను కాదనట్లేదు. కానీ నిజంగా ఇప్పుడు ఆయన ట్వీట్ చేసిన దాని ప్రకారంగా రాజశేఖర రెడ్డిని ఆదర్శంగా తీసుకుంటే ఆయన 30 ఏళ్ల పోరాటం అండి. 2004లో ముఖ్యమంత్రి కావటానికి 3 దశాబ్దాల రాజకీయ జీవితం అండి రాజశేఖర రెడ్డిది. ఎన్ని పోరాటాలు చేసిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యారండి. అలాంటి రాజశేఖర రెడ్డిని అనే అవమానాలకు గురైనటువంటి వాళ్ళని, అనేకమైనటువంటి పోరాటాలు చేసినటువంటి రాజశేఖర రెడ్డి నీకు ఆదర్శం అయితే ఖచ్చితంగా పోరాటానికి సిద్ధం అవ్వాలి జగన్మోహన్ రెడ్డి. రెండవది పవన్ కళ్యాణ్ ని ఆదర్శంగా తీసుకోవాలి. అదే విధంగా తెలుగుదేశం పార్టీని కూడా, చంద్రబాబు నాయుడు కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పవన్ కళ్యాణ్ ని ఎందుకు ఆదర్శంగా తీసుకోవాలి అని అంటే, పవన్ కళ్యాణ్ మీరు చెప్పిన ప్రకారంగా ఆయన అనేకమైనటువంటి అవమానాలండి పార్టీలో, పార్టీ క్యాడర్ లో, అదే విధంగా బయట ఈ విధంగా రాజకీయ ప్రత్యర్థులతోనూ, అదే విధంగా మాలాంటి అనలిస్టులు లాంటి వాళ్ళు, ఏదో ఉచిత సలహాలు చెప్పేటువంటి వాళ్ళు కూడా చాలా మంది అందరూ విమర్శించిన వాళ్ళే పవన్ కళ్యాణ్. ఎందుకు? సక్సెస్ వచ్చేంత వరకు విమర్శలు ఉంటాయండి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. విమర్శలన్నీ ఎదుర్కొని నిలబడ్డాడు కాబట్టే ఈ రోజున రియల్ హీరోగా పాలిటిక్స్ లో ఉన్నారు. మరి అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ ఆదర్శంగా తీసుకోకపోతే మరి జగన్మోహన్ రెడ్డికి రేపొద్దున అధికారం ఎలా వస్తాయి? కళ్ళు మూసుకుంటే అయిపోయింది అని అంటాడు. కళ్ళు మూసుకుంటే అయిపోదండి. కళ్ళు మూసుకుంటే 5 ఏళ్లు ముగిసిపోవు, 60 నెలల కాలము. ఈ 60 నెలల కాలంలో అధికారం వచ్చినటువంటి మొదటి రోజు నుంచే రాజకీయ ప్రతికూలమైనటువంటి పరిస్థితులు, క్యాడరు, కార్యకర్తలు, నాయకులు ఈ రోజున కేసుల దగ్గర నుంచి, అరెస్టుల దగ్గర నుంచి, దాడుల దగ్గర నుంచి ఇవన్నీ ఎదుర్కొంటుంటే జగన్మోహన్ రెడ్డి కళ్ళు మూసుకుంటా అంటే ఎట్ట కుదిరితే? కళ్ళు మూసుకుంటే కుదరదు, పోరాటం ఒక్కటే మార్గం. దాని నుంచి నువ్వు వెనక్కి వెళ్తానంటే మాత్రం కనీసం నీ కార్యకర్తలు కూడా నిన్ను అంగీకరించేదానికి అవకాశం లేదు. రెండోది చంద్రబాబు నాయుడిని, అదే విధంగా తెలుగుదేశం పార్టీని కూడా ఎందుకు ఆదర్శంగా తీసుకోవాలి? వాళ్ళకు కూడా వాళ్ళ తెలుగుదేశం పార్టీ చరిత్రలో 23 సీట్లకు పడిపోయినటువంటి పరిస్థితి లేనే లేదండి. 1989లో కూడా ఇంత ఘోరమైనటువంటి ఓటమి రాలేదు. అదేవిధంగా 2004లో, 2009లో కూడా ఇంత ఘోరమైనటువంటి ఓటమి రాలేదు. 2019లో వచ్చింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళలో కూడా కొంతమంది పోయిన తర్వాత 17 మందో 18 మందో మిగిలిన తర్వాత చంద్రబాబు నాయుడు కొన్నాళ్ళ పాటు అసెంబ్లీకి వెళ్ళాడు కదా, అవమానాలు పాలయ్యాడు కదా. అదే విధంగా అచ్చెన్నాయుడు లాంటి వాడిని బాడీ షేమింగ్ చేశారు. అదే విధంగా నారా లోకేష్ ని అసెంబ్లీలో దాదాపుగా ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం ఆరోపణ ఏంటంటే ఆ మండలిలో, శాసన మండలిలో నారా లోకేష్ మీద దాడి చేయాలనేటువంటి ప్రయత్నం ఆ రోజు. ఇది నారా లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, నారా లోకేష్ తల్లి ఆవిడ అసెంబ్లీలో లేకపోయినా వాళ్ళు కూడా అవమానాలు గురయ్యారు కదా. ఈ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి ఆఫీస్కి వెళ్ళి 70 ఏళ్ల వయసులో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు వెక్కి వెక్కి ఏడ్చాడు మీడియా ముందు అని అంటే ఎంత ఘోరమైనటువంటి ఆ అవమానం, బాధ అనుభవించుంటారంటే చంద్రబాబు నాయుడు. మరి దాన్ని ఫేస్ చేశాడు కదా ఎంతో కొంత. ఆయన చేతనైన పోతారు వాళ్ళ కాకపోతే చివరిలో అవకాశం దొరికింది. ఆయన జైలుకి వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ చేయి అందించాడు. ఖచ్చితంగా ఎస్ మీకు నేను అండగా ఉంటా అన్నాడు. తెలుగుదేశం పార్టీకి ఇద్దరు జత కలిశారు, బీజేపీ కూడా జత కలసాల్సి వచ్చింది పవన్ కళ్యాణ్ వల్ల. ఇవన్నీ కూడా వాళ్ళు పోరాటం చేయటం వల్లే, ఎంతో కొంత పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ పోరాటం వల్లే ఈ రోజున కూటమి అధికారంలో అప్పనంగా అవకాశం వచ్చింది బీజేపీకి మాత్రమే. వాళ్ళిద్దరు పోరాటాలు ఉన్నాయి. మరి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళకపోతే రేపొద్దున జగన్మోహన్ రెడ్డికి ఎందుకు అవకాశం ఇస్తారు 29లో? వీళ్ళు ఏదో చిన్న చిన్న పొరపాట్లో, తప్పులో ప్రభుత్వంలో ఉంటే వాళ్ళు చేస్తే చేయొచ్చేమో. చేసినంత మాత్రాన మీరు కళ్ళు మూసుకొని ఉండేటువంటి వాళ్ళకి ఇవ్వరు కదా. ప్రజల తరఫున పోరాడే వాళ్ళకి, అసెంబ్లీలో మాట్లాడే వాళ్ళకి, అసెంబ్లీలో నిలబడ్డటువంటి వాళ్ళకి అవకాశం వస్తాయి. లేదు అంటే నేను వెళ్ళిపోతాను, ఢిల్లీకి పారిపోతాను, ఢిల్లీలో ఉంటాను, ఢిల్లీలో కూర్చుంటాను అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో నీకే సంబంధం. ఢిల్లీ మాత్రమే కాదు, ఢిల్లీకి పైన కాశ్మీర్ కూడా, హిమాలయాలకు వెళ్ళిపోతానని కూడా సమీక్షలో భాగంగా అన్నారనేది పెద్ద అది అసలు పెద్ద డ్యామేజ్ అండి. అది వాస్తవం చెప్పాలంటే అది అనలేదు అనటానికి కూడా ఎక్కడ నాకు తెలిసి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాన్ని కూడా తీవ్రంగా ఖండించింది లేదు. ఎందుకంటే మీటింగ్ లో అన్నమాట, మీటింగ్ లో అన్నదాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బయట పెడితేనే వచ్చినటువంటి మాట. అసలు అలాంటి యాటిట్యూడ్ ఉంది అంటే రాజకీయాలకు పనికొస్తాడా లేదా అసలు జగన్మోహన్ రెడ్డి అనే అనుమానాలు కలిగేదానికి కూడా అవకాశం ఉంది. ఆందోళన కలిగేటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్ ఇప్పటికైనా సరే మార్చుకొని గతంలో ఉండేటువంటి ధైర్యం,
ఆ పోరాట పటిమ, అవసరమైతే జైలుకి వెళ్తాను కార్యకర్తలు, ఇది నేను ఒకటి జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యవహార శైలిని ఒకదాన్ని అప్రిషియేట్ చేయొచ్చండి. మొన్న ఓడిపోయిన తర్వాత అందరూ అనుకున్నటువంటి మాట, ఇప్పుడు ఏది ఆ హిమాలయాలకు పారిపోతాను ఇవన్నీ అటువంటి వచ్చిన తర్వాత బాగా డ్యామేజ్ అయింది. కానీ జగన్మోహన్ రెడ్డి నెల్లూరుకు మొన్న వెళ్ళటం కానీ, నిన్న కడప రిమ్స్కి వెళ్ళటం కానివ్వండి, వీళ్ళని వాళ్ళ కార్యకర్తలను పరామర్శించటము, ఓదార్పు యాత్రను ప్రారంభించాడు జగన్మోహన్ రెడ్డి. ఆల్రెడీ ఓదార్పు యాత్ర ప్రారంభమైంది. వీళ్ళందరినీ మళ్ళీ ఎవరెవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరి దగ్గరకు వస్తారని కూడా చెప్పాడు. కాబట్టి కనీసము 6 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 ఏళ్లు మీడియా ముందుకు రాలేదు, జనం ముందుకు రాలా. బహిరంగ సభలు వేరు, ఆ బహిరంగ సభల్లో మాట్లాడటం వేరు, దానికి పరదాలు కట్టుకున్నాడు అది ఇదని చాలా విమర్శలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ విధంగా జనం ముందుకు వస్తున్నాడు, మీడియాతో మాట్లాడుతున్నాడు. ఈ ప్రభుత్వం మీరు ఇంకా సంక్షేమ పథకాలు మీ ఆశలు ఉన్నాయి, 164 మీకు అందుకు ఇచ్చారు, మీరు ఇంకా జనానికి ఏదే మహిళలకి యువతలకి నెలకి 1500 రూపాయలు చొప్పున ఇస్తానని దాన్ని ఇంప్లిమెంట్ చేయండి, ఆవిడ పిల్లలందరికీ కూడా ఇంప్లిమెంట్ చేయండి, ఎంతమంది ఉంటే అంతమందికి ఇలాగా ప్రభుత్వ పథకాలు మీరు ఏం హామీ ఇచ్చారో అవన్నీ ఇంప్లిమెంట్ చేయండి అని మొదలు పెట్టాడు. ఇదే ధోరణిలోకినా ఇదే కంటిన్యూషన్ వెళ్తే జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ వేలో ఉన్నట్టుగా భావించాల్సి ఉంటుంది. లేదు అని మళ్ళీ ప్రజాశక్తాన్ని వదిలిపెట్టి, అసెంబ్లీని వదిలిపెట్టి నేను పార్లమెంట్ కి పోటీ చేస్తాను, పార్లమెంట్ కి వెళ్తానంటే పార్లమెంట్ కి వెళ్తాడో లేదో అనే అటువంటి అనుమానం కూడా ఉండే ప్రమాదం చెప్పినట్టుగా కొన్ని స్టాటిస్టిక్స్ గానీ కొన్ని పరిణామాలను గానీ చూస్తుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఒకవేళ అటువంటి ప్రయత్నం చేస్తే ఓటమి పాలవ్వక తప్పదు. ఎందుకంటే జగన్ ఇలాకా కడపలో ఇంతకుముందు మనం ప్రస్తావించినట్టుగా ఉమ్మడి జిల్లాలో క్లీన్ స్వీప్ చేసిన 2019లో క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ ఇప్పుడు 3 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. బద్వేలు, రాజంపేట, అలాగే పులివెందుల. అది కూడా భారీ మెజారిటీలు అయితే కాదు. కడప ఎంపీ స్థానాన్ని కూడా జస్ట్ 62,000 ఓట్ల మెజారిటీతో మాత్రమే అవినాష్ రెడ్డి గెలుచుకున్న పరిస్థితి. కాబట్టి నిజంగా అటువంటి ప్రయత్నం చేస్తే అది రాజకీయంగా మరింత ఇబ్బందులకు గురి చేసే అవకాశం కనిపిస్తుందేమో చూడాలి. మరి జగన్ ఒక ఫీలర్ వదిలినట్లుగా చూడాలి. ఎందుకంటే మీరు చెప్తున్నట్టుగా కృష్ణాంజనేయులు గారు ఏ ఒక్క అధికార ప్రతినిధి కానీ ఏ ఒక్క వైసీపీ నాయకుడు కానీ ఇది తప్పు, దీన్ని ఖండించట్లా ఈ వార్తని. కాబట్టి ఒక ఫీలర్ వదిలి అసలు రెస్పాన్స్ అంటే ఒక బాణం వేసి దాన్ని రెస్పాన్స్ ఏ రకంగా వస్తుంది చూద్దాం అని చెప్పి ఇదొకటి అనుకోవచ్చు రవిశంకర్ గారు. ఒకటే మాట, ఇది ఫెయిలర్ వదిలి ఎలా ఉంటదని తెలుసుకోవటం ఒకటను, జరుగుతున్నటువంటి చర్చ మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అక్రమాలు, అన్యాయాలు, వీళ్ళు వైట్ పేపర్స్, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి మీద కేసులు, ఇప్పుడు అరెస్టులు జరుగుతున్నటువంటి నేపథ్యం, ఇంకేం అరెస్టులు జరుగుతాయి, ఇవన్నీ చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కొంత డైవర్ట్ చేయడానికి కూడా ఈ విధమైనటువంటి వార్తల వల్ల పెద్ద డ్యామేజ్ ఏమి ఉండదు, తక్కువ డ్యామేజ్ ఉంటుంది. కానీ భయకంపితులు కాకుండా క్యాడర్ ఇది కొంత డైవర్షన్ కూడా ఇలాంటివి వదిలేదానికి అవకాశం